అందరికీ నమస్కారం. నా పేరు దిద్దే శ్రీనివాస్. నేను వైఎస్ఆర్సీపీ జిల్లా సెక్రటరీని. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, మొన్న ఆచంట వేమవరాన్ని ఎంఆర్పిఎస్ నాయకులనే ఎంఆర్పిఎస్ ముసుగులో ఉన్న టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మందాకృష్ణ మాదిగ గారు కూటమికి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయమన్నారు. మాదిగలందరూ కూడా టీడీపీకి సపోర్ట్గా ఉంటాం అని పీతాని సత్యనారాయణ గారిని గెలిపించుకుంటామని ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళందరినీ ఉద్దేశించి వాళ్ళందరికీ, అలాగే ఆ కూటమికి, మందాకృష్ణ గారికి హెచ్చరిక జారీ చేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మందాకృష్ణ మాదిగ గారు 2014లో మీరు టీడీపీకి సపోర్ట్ చేయమని చెప్పినప్పుడు, అప్పుడు నేను ఎంఆర్పిఎస్ జిల్లా వ్యవసాయ అధ్యక్షుడిగా ఉన్నాను. అప్పుడు మేము అందరం టీడీపీకి సపోర్ట్ చేసాం, టీడీపీని గెలిపించాం. ఆ తర్వాత పరిణామాలు మీకు తెలుసు. ఆ తర్వాత వర్గీకరణ చేయమని అడిగితే చంద్రబాబు నాయుడు గారు మాట తప్పి నేను వర్గీకరణ చేయడం జరగదని మనల్ని మాదిగలందరినీ తొక్కడం జరిగింది. అలాగే మీరు కురుక్షేత్ర సభను పెడితే మేమందరం కురుక్షేత్ర సభకు రావడానికి సిద్ధపడితే మమ్మల్ని అందరూ అరెస్ట్ చేయించి, మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టి, మమ్మల్ని కొట్టి, మాదిగ నాయకులందరూ కొట్టి, తిట్టి, హింసించి, మిమ్మల్ని కూడా ఆంధ్రాకు రాకుండా, ఆంధ్రాకు వస్తే తిరిగి మళ్ళా తెలంగాణ బార్డర్లో విడిచిపెట్టడం, అలాగే ఎన్నో పలుమార్లు మిమ్మల్ని తీసుకెళ్ళి తెలంగాణ బార్డర్లో విడిచిపెట్టడం జరిగింది. అనేక కేసులు మా మీద బనాయించడం కూడా జరిగింది. మేమందరం కూడా మొన్నటి వరకు కూడా కేసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగి ఫైన్లు కట్టి బయటికి రావడం జరిగింది. ఇంత రాద్ధాంతం చేసి, ఈ విధంగా చేసిన చంద్రబాబు నాయుడికి మరలా మీరు ఏ విధంగా సపోర్ట్ చేయమని చెప్తున్నారో మాకు దీనికి సమాధానం చెప్పాలి మందాకృష్ణ మాదిగ గారు. ఎందుకంటే మీరు చెప్పినప్పుడల్లా మేము చేయడానికి, ఒకప్పుడు మేము ఎక్కడో చూసాం మిమ్మల్ని, కానీ మీరు మాట్లాడితే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి మరి ఏ ఉద్దేశంతో వెళ్తున్నారో, దేన్ని ఆశించి వెళ్తున్నారో మాకైతే తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి మమ్మల్ని అన్ని విధాలా ఇబ్బంది పెడుతూ ప్రతి ఎలక్షన్లో కూడా మమ్మల్ని మీరు చెప్పినట్టే చేయమని పలు విధాలు ఇబ్బందులు పెడుతున్నారు. 2014 అలాగే చేసాం, కానీ ఇంకా మీ మాట వినదలుచుకోలేదు. మీ మాట విని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ మాదిగలు ఎవరు లేరని మీకు హెచ్చరిస్తున్నాం. మందాకృష్ణ మాదిగ గారు, మీరు తెలంగాణలో మీటింగ్ పెట్టారు మోడీ గారితో మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ ఏం జరిగిందో మీరు చూశారు. మీ మాట ఎవరు వినకుండా మాదిగలందరూ కూడా కాంగ్రెస్కి పట్టం కట్టిన సంఘటనలు మనం కళ్ళారా చూసాం. కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ అధికారంలోకి వచ్చింది. అంటే మీ మాట తెలంగాణలోనే విన్నప్పుడు ఆంధ్ర ప్రజలు మీ మాట ఎలాగింటారని అనుకుంటున్నారు మందాకృష్ణ మాదిగ గారు? మీరు దయచేసి అటువంటి విషయాలన్నీ మానుకుని ఎందుకంటే మీరు ఒక వంకతో వస్తున్నారు. బీజేపీ వర్గీకరణ చేస్తానందే బీజేపీ కూటమికి సపోర్ట్ ఇవ్వాలని. మీరు ఒకసారి ఈ విషయం గ్రహించాలి. మీరు బీజేపీ వచ్చిన 100 రోజులు, అధికారం వచ్చిన 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తానంది. ఆ మాట మీద కట్టుబడి ఉందా? వచ్చి అధికారంలోకి వచ్చి 100 రోజులు అయ్యిందా? ఇవాళ మళ్ళీ ఎలక్షన్లు వచ్చిన తర్వాత మళ్ళీ మాదిగలు గుర్తొచ్చారు బీజేపీకి. మళ్ళీ మీరు వెళ్ళి తగుదునమ్మా అని మళ్ళీ బీజేపీకి సపోర్ట్ చేయమని మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. మందాకృష్ణ మాదిగ గారు, ఎట్టి పరిస్థితుల్లో మీరు మాదిగల మీద ఒత్తిడి చేయడం కానీ, ఆంధ్ర ప్రజల మీద ఒత్తిడి చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. దయచేసి ఇటువంటి విషయాలను మీరు విరమించుకుని మీ తెలంగాణలో మీరు రాజకీయం చేసుకుంటే మంచిది. ఇక్కడికి వచ్చి కూటమికి సపోర్ట్ చేయమని, చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయమని చెప్తే ఇక్కడ ఇని ప్రసక్తి లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు దళితుల పట్ల, మాదిగల పట్ల ఎటువంటి ప్రభావంతో, ఎటువంటి ఉద్దేశంతో ఉన్నాడో ఆంధ్ర ప్రజలందరూ గమనించారు. ఎందుకంటే ఒక టిప్పర్ డ్రైవర్కి, మాదిగ బిడ్డ అని ఒక టిప్పర్ డ్రైవర్కి జగన్మోహన్ రెడ్డి సీట్ ఇస్తే టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇచ్చాడని ఎగతాళి చేసిన చంద్రబాబు నాయుడిని మీరు సపోర్ట్ చేస్తున్నారంటే కనీసం ఆ విషయం మీద ఒక ఖండన కానీ, ఆయన ఒక మాట అనడం కానీ జరగలేదు. మళ్ళీ మీరు మాదిగలకి ఏ విధంగా న్యాయం చేస్తారనేది మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ వీరాంజనేయుని గురించి మాట్లాడినప్పుడు మీరు మందాకృష్ణ గారు మీరు దాని మీద స్పందించి ఈ విషయం మాట్లాడిన తప్పని కనీసం ఖండన కూడా చేయలేదు. ఇటువంటి విషయాలన్నీ మాదిగ ప్రజలందరూ, ఆంధ్రప్రదేశ్లో మాదిగ ప్రజలందరూ గమనిస్తున్నారు. దయచేసి మీరు ఇటువంటి విషయాలు మీరు చెప్పొద్దు. అలాగే ఇక్కడ మరి ముఖ్యంగా ఆచంట నియోజకవర్గ నాయకులకు చెప్తున్నాను. ఆచంట నియోజకవర్గంలో రంగరాజు గారు మహానుభావుడు, దేవుడు. మరొకసారి మాదిగలకు మరీ దేవుడు. ఎందుకంటే మాదిగల పట్ల ఆయనకున్న సానుభూతి, ఆయనకున్న జాలి, దయ ఎక్కడున్న పీతాని సత్యనారాయణకి లేదు. ఎందుకంటే పీతాని సత్యనారాయణ ఎప్పుడు మాదిగలకి న్యాయం చేయలేదు. మాదిగల వాడుకుని వదిలేశారు తప్ప మాదిగల పట్ల ఏ రోజు సానుకూలత లేదు. కాబట్టి
రంగరాజు గారు ఇక్కడ నేనే అనేక మాదిగ బిడ్డలకు హాస్పిటల్ వైద్యం చేయించాను రంగరాజు గారి చేత. అనేక మందికి నిస్సహాయులకు సహాయం చేయించాను. మాదిగపేటలో విగ్రహాలు పెట్టించాను రంగరాజు గారి చేత. అనేక కార్యక్రమాలు మాదిగపేటలో చేయించాను. నేనే సాక్షిని. రంగరాజు గారు మాదిగల పట్ల ఏ విధంగా ఉన్నారన్నారు. నాకు జిల్లా నేను ఎందుకు పనికిరాని తీసుకెళ్ళాను, జిల్లా సెక్రటరీ చేశారు. నాకు నా మిస్సెస్ ఎంపీటీ సీట్ ఇచ్చారు. ఇటువంటి మాదిగ బిడ్డని చూడక ఇన్ని కార్యక్రమాలు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ని పదవులు ఇచ్చిన రంగరాజు గారికి మనం సపోర్ట్ చేయాలి. అలాగే మా సోదరుడైన పరివేల సీనికి ఏఎంసీ చైర్మన్ ఇచ్చారు. మొన్నటిదాకా పెనుగొండ ఏఎంసీ వైస్ చైర్మన్ కూడా మాదిగ బిడ్డే. మాదిగల పట్ల ఆచంట నియోజకవర్గం ఇంత సానుకూలంగా ఇంత ఆప్యాయత ఉన్న రంగరాజు గారు కాదని ఆచంట నియోజకవర్గంలో ప్రజలు పేతాని సత్యనారాయణ మాదిగ ప్రజలు పేతాని సత్యనారాయణ గారు సపోర్ట్ చేయరు. మరీ ముఖ్యంగా మీకు చెప్తున్నాం, మీరేమని ఉంటే మీకు చేసుకోండి తప్ప ఆచంట నియోజకవర్గం ప్రజలను ఉద్దేశించి మీరు మాట్లాడదు. ఆచంట నియోజకవర్గంలో మాదిగలందరూ రంగరాజు గారి పక్షాన, వైఎస్ఆర్ పార్టీ పక్షాన, ఆంధ్రప్రదేశ్ వాసి ప్రజలు వైఎస్ఆర్ పార్టీ పక్షాన, జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారని ఖరాఖండిగా చెప్తున్నాం. మందాకృష్ణ మాదిగ గారు అలాగే ఆచంట నియోజకవర్గంలో ఎంఆర్పిఎస్ అనే ముసుగులో ఉన్న టీడీపీ నాయకులకు అందరికి ఇదే హెచ్చరిస్తున్నాం. దయచేసి మీ పనులు మీరు చేసుకోండి. మాదిగ ప్రజల మీద మీ ప్రలోభాల వృద్ధి మాదిగల్ని ప్రభావితం చేయాలని చూడొద్దని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.